ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం సార్. అందులో నెక్స్ట్ వీడియో సార్ మనకి 8 మార్క్ క్వశ్చన్స్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు దగ్గరలో ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి వీడియోస్ ఈ సమ్స్ ఉపయోగపడతాయి సార్. హోప్ యూల్ అండర్స్టాండ్. మనకి ఇందులో ఫస్ట్ వన్ సార్, చెక్ వెదర్ -150 is a check whether -150 is a term of AP. AP అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సార్. అంటే మనకి -150 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అంటే చాలామంది అనొచ్చు సార్ ఇది ఈజీ, మనకి 4 మార్క్స్ సమ్ అంటే ఒక్కొక్కసారి మనకి ఇది 8 మార్క్స్ సమ్స్ కూడా ఇస్తున్నారు సార్. అయితే గివెన్ ఏపీ మనకి ఫస్ట్ ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసుకుందాం సార్. గివెన్ ఏపీ ఈక్వల్ టు 11, 8, 5, 2 సో ఆన్ సార్. ఇందులో ఫస్ట్ మనకి A1 ఎంత? మనకి A1 అంటే A1 ఆర్ ఏ వాల్యూ ఎంత? మనకి 11. అయితే మనకి నెక్స్ట్ ఏం కావాలి సార్? కామన్ డిఫరెన్స్ కావాలి. అంటే డి వాల్యూ కావాలి. డి వాల్యూ అంటే ఏంటి? A2 మైనస్ A1 సార్. A2 మైనస్ A1 అంటే 8 మైనస్ 11. 8 మైనస్ 11 అంటే -3 సార్. ఇప్పుడు ఎన్నో పదం ఉందో లేదో కనుక్కోమన్నారు సార్. ఫస్ట్ మనకి -150 ఉంటుందో లేదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే -150 ఏమని తీసుకుంటారు? an అనే వాల్యూని -150 అనుకోవాలి. అంటే an ఈక్వల్ టు -150. మన ఫార్ములా ఏంటి? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d సార్. అంటే -150 -150 ఈక్వల్ టు a ఎంత మనకి? a 11 సార్. అంటే 11 ప్లస్ n మైనస్ 1 తెలియదు ఇంటూ d ఎంత మనకి? -3 సార్. అంటే -150 ఈక్వల్ టు 11 ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ n -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3 ప్లస్ 3. అంటే మనకి -150 ఈక్వల్ టు 11 ప్లస్ 3 ఎంతమ్మా? 14 మైనస్ 3n సార్. 14ని ట్రాన్స్పోజ్ చేయండి. 14 ట్రాన్స్పోజ్ చేస్తే -150 -14 సార్ ఈక్వల్ టు -3n. అంటే -150 -14 అంటే -164 ఈక్వల్ టు -3n. n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -164 బై -3 సార్. మైనస్ క్యాన్సిల్ సార్. n ఈక్వల్ టు ఏమవుతుంది? 164 బై 3. అంటే మనకి 3 టేబుల్లో 164 క్యాన్సిల్ అవుతుందా సార్? క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే ఈ విధంగా వస్తే మనకి అంటే 150 అనేది ఉండదు సార్. అంటే p/q ఫామ్లో రాకూడదు. నార్మల్ నెంబర్ ఫామ్లో రావాలంటే 160, 16 అని కానీ, లేకపోతే 17 అని కానీ, 18 అని కానీ ఈ నెంబర్ ఫామ్లో వస్తే మనకి నెంబర్ -150 అనేది ఈ ప్రోగ్రెషన్లో ఉంటుంది. మనకి ఎలా వచ్చిందమ్మా? p/q ఫామ్లో వచ్చింది. p/q ఫామ్లో వచ్చిందంటే ఆ టర్మ్ అనేది ఉండదు. సో -150 ఈజ్ నాట్ ఇన్ ద గివెన్ ఏపీ. అంటే ఇచ్చిన జాబితాలో మనకి -150 అనేది ఉండదు సార్. ఓకేనా సార్? ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం సార్. సెకండ్ ప్రాబ్లం సార్. సెకండ్ ప్రాబ్లం ఇచ్చారమ్మా. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x² ప్లస్ 3x మైనస్ 18 ఈక్వల్ టు 0. x² ప్లస్ 3x మైనస్ 18 ఈక్వల్ టు 0 బై కంప్లీట్ స్క్వేర్ మెథడ్. అంటే మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని సార్? కంప్లీట్ స్క్వేర్ రూట్ మెథడ్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కంప్లీట్ స్క్వేర్ రూట్ మెథడ్ అంటే నార్మల్గా మనకి ఎటువంటి నార్మల్గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం వేరు సార్. కానీ కంప్లీట్ రూట్ మెథడ్ అంటే వర్గమును పూర్తి చేయ పద్ధతి ద్వారా ఈ రూట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం సార్. ఫస్ట్ గివెన్ x² ప్లస్ 3x మైనస్ 18 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనకి ఈ మెథడ్ ఆఫ్ సమ్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇదే సమ్ ఇస్తారని కదా సార్. ఈ మెథడ్ ఆఫ్ సమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కాన్స్టెంట్ టర్మ్ ఏదైతుందో అది ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసుకోండి. కాన్స్టెంట్ టర్మ్ ఏముందమ్మా? ఇక్కడ మనకి -18 ఉంది. -18ని ట్రాన్స్పోజ్ చేయండి. -18 ట్రాన్స్పోజ్ అవుతే +18 అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ చేసిన స్టెప్ ఏంటంటే ఇందులో మనకి x² కోఎఫిషియంట్ ఏమైనా ఉందనుకోండి సార్. x² కోఎఫిషియంట్ ఇక్కడ ఏమీ లేదు. ఒక్కొక్క సమ్లో x² కోఎఫిషియంట్ ఇస్తాడు. x² కోఎఫిషియంట్ ఎంత అవుతుందో, అంటే x²ని ఒక నెంబర్ గుణిస్తుంది కదా సార్. ఎంత నెంబర్ అయితే గుణిస్తుందో అంత నెంబర్ని మొత్తం ఈక్వేషన్ త్రూ అవుట్ ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎటువంటి నెంబర్ గుణించడం లేదు కాబట్టి నార్మల్గా వదిలేదు సార్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 3x కనిపిస్తుంది కదా సార్. అంటే 2ab మెథడ్లో రాసుకోవాలి. దీన్ని ఏ మెథడ్లో రాసుకోవాలి? మనం 2ab మెథడ్లో రాసుకోవాలి. 2ab మెథడ్లో రాసుకోవాలి అంటే మనకి
అంటే మనకి a+b² ఫార్ములా ఏంటమ్మా, a² + b² + 2ab. ఇక మనకి 2ab వచ్చే విధంగా రాసుకోవాలి. 2ab వచ్చే విధంగా రాసుకుంటే మనకి అక్కడ సమ్ కంప్లీట్ అయినట్టు సార్. అంటే దీని ఎలా రాయొచ్చమ్మా, x² + 2ab కింద ఎలా రాయగలం, 3/2 కింద రాయగలమా, రాయలేం సార్. అంటే దీన్ని చూడండి 3 × 2 × 3/4 కింద రాసుకోవచ్చా, 3/2 కింద రాసుకోవచ్చా సార్, 2 × 3/2 కింద రాసుకోవచ్చా సార్, 2 × 3/2. ఎందుకంటే 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ 3 వస్తుంది కదా సార్. ఇక 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ ఏమొస్తుందండి, 2 వస్తుంది. అంటే 2 × 3/2 కింద రాసుకోవచ్చు కదమ్మా. అంటే x = 18. ఇది మనకి కష్టమైన స్టెప్ సార్. ఎందుకంటే ఈ 3xని మనం ఎలా విడదీయాలంటే 2ab కింద డివైడ్ చేసుకోవాలి. 2ab కింద విడద చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సార్. అంటే మనకి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ముందు టర్మ్ వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ 3 వచ్చేస్తుంది. అంటే ఇది కొంచెం ఈజీగా ఉంది. ఒక్కొక్కటి టఫ్ సమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బీ టర్మ్ వచ్చిందో ఆ బీ టర్మ్ని యాడింగ్ 3/2 యాడింగ్ 3/2 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 3/2ని హోల్ స్క్వేర్ చేసి బోత్ సైడ్స్ ఏం చేస్తారు సార్, యాడ్ చేసుకోవాలి. అంటే x² + 2 × 3/2 × x + 3/2 హోల్ స్క్వేర్ = 18 + 3/2 హోల్ స్క్వేర్ సార్. ఓకేనా సార్. ఇది చూడండి a² + 2ab + b² ఉందా, అంటే a+b² అన్నా సార్. అంటే x + 3/2 హోల్ స్క్వేర్, x + 3/2 హోల్ స్క్వేర్ = 18 + 3² అంటే 9 సార్. 9/2² అంటే 4, 2² అంటే 4 సార్. మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా, ఎల్సిఎం అనేది 4 కదా సార్. ఎల్సిఎం అంటే x + 3/2 హోల్ స్క్వేర్, x + 3/2 హోల్ స్క్వేర్ = ఎల్సిఎం ఎంతమ్మా, మనకి 4 అనేది ఎల్సిఎం సార్. అంటే 4 టేబుల్ కింద మనకి డినామినేటర్లో ఏమైనా 1 ఉన్నట్టు, 1 టేబుల్లో 4 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. పైన 4తో మల్టిపుల్ చేయండి. 4 18 ఎంతమ్మా, 18 18 36 72 సార్. అంటే 72 + 9 సార్. అంటే x + 3/2 హోల్ స్క్వేర్ = 72 + 9 అంటే 81/4 సార్. ఇప్పుడు మనకి స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేయండి. స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందమ్మా, x + 3/2 ± స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేసిన రూట్ అవుతుంది. అంటే 81/4 √81/4. అంటే మనకి 8కి రూట్ ఉంది కదా సార్. 8కి రూట్ ఎంతమ్మా, మనకి 81కి రూట్ ఎంత, 9 సార్, ±9. 4కి రూట్ ఎంతమ్మా, 2 సార్. అంటే ±9/2 ఉంటుంది. మనకి 3ని ట్రాన్స్ఫర్ చేయండి. 3ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది సార్, ఇక్కడ +3/2 సార్. మనకి ట్రాన్స్ఫర్ చేస్తే -3/2 అంటే ±9/2 -3/2 సార్. అంటే ఇక్కడ మనకి x = ఏమవుతుంది, x = 2, 2 రూట్లు వస్తాయి. ఒకటి +9/2 -3/2 ఒకటి, అలాగే x = -9/2 -3/2 అనేది సెకండ్ రూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా, 4 కదా సార్ ఎల్సిఎం. ఎందుకంటే 2 కదా సార్ ఎల్సిఎం. ఎందుకు 2 సార్, రెండింటికి 2 ఉంది కదా. అంటే 9 - 3, 9 - 3 అంటే 6 కదా సార్. 6/2 అంటే 3, 6/2 అంటే 3 సార్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంతమ్మా, 2 అనేది ఎల్సిఎం. -9 - 3 అంటే -12/2 సార్. -12/2 అంటే ఎంత, -6. అంటే x = రూట్స్ ఏమంటామా, ఒకటి 3 అవుతాయి, ఇంకొక రూట్ ఏమవుతుంది, -6 అనేది సెకండ్ రూట్ అవుతుంది సార్. ఓకేనా. కంప్లీట్ స్క్వేర్ మెథడ్ ప్రకారం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సార్. థర్డ్ ప్రాబ్లం ఇచ్చారు మా, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ విత్ ద వర్టిసెస్ a 1, 1, b 7, -3, c 12, 2 అండ్ d 7, 21 అని ఇచ్చారు సార్. దీనికోసం ఫస్ట్ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుందాం సార్. క్వాడ్రిలేటరల్ డ్రా చేస్తే ఇది ఒక క్వాడ్రిలేటరల్ కింద తీసుకుందాం సార్. ఇది ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే వర్టిసెస్ తీసుకోండి, a b c d అనే వర్టిసెస్ సార్. a ఎంత ఇచ్చారా మనకి 1, 1 సార్. b ఎంత ఇచ్చారమ్మా 7, -3, c ఎంత ఇచ్చారమ్మా 12, 2, d ఎంత ఇచ్చారు సార్ 7, 21 సార్. అంటే ఇప్పుడు మనకి ఈ క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ ఇచ్చారు. ఈ క్వాడ్రిలేటరల్ మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి ఫార్ములా లేదు సార్. అయితే నార్మల్గా దీన్ని ఏం చేయొచ్చమ్మా, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. b and d జాయిన్ చేయండి. b and d జాయిన్ చేస్తే చూడండి 2 ట్రయాంగిల్స్లో ఫామ్ అయింది కదా సార్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అవుతుంది. అంటే గివెన్ a ఎంత ఇచ్చారు మనకి 1, 1 సార్. b 7, -3, c 12, 2 సార్. d 7, 21 సార్. అంటే నార్మల్గా మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి, ఏరియా ఆఫ్
క్వాడ్రిలేటరల్ ఏబిసిడి కావాలి. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఏమవుతుంది సార్? ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ సార్. అంటే ఫస్ట్ ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు వాల్యూస్ కలిపితే మనకి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ వస్తుంది సార్. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా రాయండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి సార్? మనకి నార్మల్గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సార్. కానీ మనకి ఇది కోఆర్డినేట్ జామెట్రీలో 1/2 ఇంటూ mod x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 సార్. ఇది మనకి ఫార్ములా సార్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఫైండ్ అవుట్ చేయండి. అంటే 1/2 ఇంటూ x1 అని సార్ ఏబిడి అంటే మనకి ఏ పాయింట్ బి పాయింట్ డి పాయింట్ తీసుకోండి సార్. సి లేదు ఇందులో అనుకుంటే. అంటే 1 ఇంటూ -3 మైనస్ 21 సార్. y2 ఎంతమ్మా? -3. y1 ఎంత? y3 ఎంత? -21 సార్. ప్లస్ x2 ఎంతమ్మా? x2 7 సార్. y3 ఎంత? 21 మైనస్ y1 ఎంత సార్? 1 సార్. ప్లస్ x3 ఎంత సార్? మనకి x3 వచ్చేసి 7 సార్. ఇంటూ y1 ఎంత? 1 సార్. మైనస్ ఆఫ్ y2 ఎంతమ్మా? -3 మైనస్ ఆఫ్ -3 అంటే 1/2 ఇంటూ -3 మైనస్ 21 అంటే -24 సార్. -24 ప్లస్ 7 ఇంటూ 21 మైనస్ 1 అంటే 20 సార్. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఇంటూ 1 ప్లస్ 3 అంటే 4 సార్. అంటే మనకి 1/2 ఇంటూ -24 720s 140 సార్. ప్లస్ 7 4s 28 అంటే 1/2 ఇంటూ -24 ప్లస్ 168 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 1/2 ఇంటూ 144 అవుతుంది సార్. 144 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అవుతుందమ్మా? 2 టేబుల్ 144 అనేది 72 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 72 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఎంత వచ్చింది సార్? మనకి 72 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ కావాలి కదా సార్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ కావాలంటే మనకి పాయింట్స్ సేమ్ ఫార్ములా సార్. x1 ఎంత? మనకి x1 వచ్చేసి మనకి 7 సార్. x1 ఎంతమ్మా? b రాసుకోండి. b ఎంత ఇక్కడ మనకి? b 7, -3 c 12, 2 d 7, 21 అంటే చూడండి ఏ ఎంత ఇక్కడ మనకి సారీ x1 ఎంత? 7 సార్. 7 ఇంటూ y2 2 మైనస్ 21 ప్లస్ 1/2 ఇంటూ x2 ఎంతమ్మా? x2 12 సార్. 12 ఇంటూ 21 మైనస్ 2 సార్. 21 మైనస్ 2 సారీ y3 మైనస్ y1 సార్. -3 సార్. -3 ప్లస్ x3 7 సార్. y1 ఎంతమ్మా? -3 మైనస్ 2 సార్. అంటే 1/2 ఇంటూ 7 ఇంటూ 2 మైనస్ 21 అంటే 19 సార్. -19 ప్లస్ 12 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 ప్లస్ 3 24 ప్లస్ 7 ఇంటూ -3 మైనస్ 2 అంటే -5 సార్. అంటే 7 19s ఎంతమ్మా? 7 19s మనకి 133 సార్. 12 24s అంటే 12 20s ఎంతమ్మా? 240 264 288 సార్. 288 ప్లస్ మైనస్ 2 7 5s 35 అంటే -133 -35 వచ్చేస్తే 1/2 -168 సార్. ప్లస్ 288 అంటే మనకి -168 288లో తీసేస్తే 1/2 ఇంటూ 120 ఉంటుంది సార్. అంటే 2 టేబుల్లో 120 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్? 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ ఈక్వల్ టు ఎంతమ్మా? 60 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే మనకు చూడండి ఇప్పుడు ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ రాయొచ్చు కదా. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అంటే ఏంటి మనకి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఎంత వచ్చిందమ్మా? 72 ప్లస్ 60 సార్. అంటే 132 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ ప్రాబ్లం సార్.
అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ నెక్స్ట్ అనదర్ ఫోర్త్ వన్ సార్. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ కమా ఎక్స్ ప్లస్ 2 కమా ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 6 ఆర్ ఇన్ జీపీ. అంటే జోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే ఏమైంది సార్, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 6 అనేవి జోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే కనుక దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి గివెన్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 2 కామా ఎక్స్ ప్లస్ 6 ఆర్ ఇన్ జీపీ. అంటే మనకి జోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని ఇచ్చారు సార్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని ఇచ్చారంటే మనకి అంటే ఈ టర్మ్స్ అంటే ఈ పదాలు మనకి ఎందులోనే ఇచ్చారమ్మా, జీపీలో ఉన్నాయని ఇచ్చారు. జీపీలో ఉన్నాయని ఇచ్చారంటే మనకి కామన్ రేషియో అవుతుంది సార్. అంటే కామన్ రేషియో ఏమవుతుంది సార్, మనకి కామన్ రేషియో ఫార్ములా ఏంటో, మనకి కామన్ రేషియో అంటే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి A2/A1 ఈక్వల్ టు A3/A2 అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చారు. 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఆర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది సార్, A2/A1 ఈక్వల్ టు A3/A2కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి A2 ఎంత, మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 సార్ బై A1 ఎంత ఎక్స్ ఈక్వల్ టు A3 ఎంతమ్మా ఎక్స్ ప్లస్ 6 సార్. A2 ఎంత ఎక్స్ ప్లస్ 2. అంటే క్రాస్ మల్టిపుల్ చేయండి. క్రాస్ మల్టిపుల్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 సార్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే A ప్లస్ బి హోల్ స్క్వేరే కదమ్మా. అంటే A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ఇంటూ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x సార్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 సార్. 2 2 సార్ 4 ప్లస్ 4x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x సార్. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6xని లోపల అంటే ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఈక్వల్ ఏమవుతుందమ్మా 0. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ సార్. అంటే 4x మైనస్ 2x అంటే 4x మైనస్ 6x అంటే మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ ఏముంటుందమ్మా 0. అంటే మైనస్ 2x ఈక్వల్ టు ప్లస్ 4 ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 4 అవుతుంది. అంటే x ఈక్వల్ టు మైనస్ 4/-2 సార్. అంటే 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ ఎంతమ్మా 2 సార్. ఓకేనా సార్. ఇది మనకి నార్మల్గా జీపీలో ఉన్నాయని ఇస్తే ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. మనకి నెక్స్ట్ ద పాయింట్ 7, ద పాయింట్ 7, -2 5, 1 3, KR ఇన్ కొలినియర్. అంటే మనకేంటి 3 పాయింట్స్ ఎలా ఉన్నాయంటమ్మా సరేకియాలు ఒకే లైన్లో ఉన్నాయని సార్. అయితే కనుక ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K. అంటే గివెన్ A 7, -2 B 5, 1 C 3, 4 R ఇన్ కొలినియర్. అంటే ఈ పాయింట్స్ మనకి సరేకియాలు అవుతున్నాయని సార్. సరేకియాలు అయితే కనుక మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా, K వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ ఇన్ కొలినియర్, ఇఫ్ ద పాయింట్స్ ఆర్ ఇన్ కొలినియర్ దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏమవుతుందో మనకి 0 అవుతుంది సార్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి 1/2 ఇంటూ x1 ఇంటూ y1 మైనస్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 0 అవుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన పాయింట్స్ కొలినియర్ అంటే సరేకియాలు అన్నారు కాబట్టి. అంటే మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. 1/2 ఇంటూ x1 ఎంత మనకి x1 7 సార్. 7 ఇంటూ y2 ఎంతమ్మా y2 1 మైనస్ y3 K సార్ ప్లస్ x2 ఎంతమ్మా 5 ఇంటూ y3 K సార్. K మైనస్ ఆఫ్ -2 ప్లస్ x3 ఎంతమ్మా 3 సార్. y1 ఎంత y1 -2 సార్. y2 1 ఈక్వల్ టు 0 సార్. అంటే 1/2 ఇంటూ 7 ఇంటూ 1 మైనస్ K 7 ఇంటూ 1 మైనస్ K ప్లస్ 5 ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్. అంటే K ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ -2 -1 అంటే -3 సార్ ఈక్వల్ టు 0 సార్. అంటే 1/2 ఇంటూ 7 ఇంటూ 1 7 సార్. 7 ఇంటూ K మైనస్ 7K ప్లస్ 5 ఇంటూ K ప్లస్ 5K ప్లస్ 5 2 సార్ 10 ప్లస్ ఇంటూ మైనస్ 3 3 సార్ 9 ఈక్వల్ టు 0 సార్. 1/2ని ట్రాన్స్ఫర్ చేయండి. 1/2ని ట్రాన్స్ఫర్ చేస్తే 0 కదమ్మా. అంటే మనకి -7K ప్లస్ 5K అంటే -2K 7 ప్లస్ 10 17 17 - 9
17 - 9 ఎంత అవుతుంది సార్? 8 అవుతుంది. అంటే +8 = 0. మోడ్ రిమూవ్ చేద్దాం సార్. అంటే -2k + 8 = ఏమవుతుందమ్మా? 0 సార్. అంటే -2k = -8 +8ని ట్రాన్స్ఫర్ చేస్తే అంటే అప్పుడు -2k = ఏమవుతుంది? k ఏమవుతుంది? -8/-2. అంటే 2 టేబుల్లో 8 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే k వాల్యూ ఎంత మనకి? 4 అనేది k వాల్యూ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇది మనకి 5th వన్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలో మనం అంటే ఇవే సమ్స్ ఇస్తారని కదా సార్, ఈ మోడల్ ఆఫ్ సమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఈ సమ్స్ ఒకసారి మీకు చూసుకుంటే ఈ వీడియో అనేది మీకు ఈ సమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి సార్. హోప్ విల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.